ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జహీరాబాద్లోని శంకర్ ఎలక్ట్రికల్స్లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి సుమారు 50 లక్షల విలువ చేసే సామాగ్రి, ఫర్నిచరు పూర్తిగా దగ్ధమైపోయాయి. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన జరిగినట్టుగా భావిస్తున్నారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా నర్సాపూర్లో ఈరోజు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ బీఆర్ఎస్ నాయకుడు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి బీసీ గణనకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసినటువంటి సర్వే రిపోర్టుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది పూర్తిగా బోగస్ సర్వే రిపోర్టుగా ఆయన అభివర్ణించారు. తక్షణమే ఈ సర్వే రిపోర్టును రద్దు చేసి తిరిగి సర్వే చేయాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సర్వే వల్ల బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నదని చెప్పి ఆయన సందర్భంగా అన్నారు. ఇక సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదలలో ఈరోజు డంప్ యార్డుకు వ్యతిరేకంగా అక్కడి స్థానికులు, ప్రజలు, అఖిలపక్ష నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అక్కడ నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతంలో ఏర్పాటు చేయబోయేటువంటి డంప్ యార్డును ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయవద్దని, దానివల్ల ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుందని, పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని, కాలుష్యం ఏర్పడుతుందని చెప్పి దీనివల్ల ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. భారీ ర్యాలీ చేశారు. ఇక రామంపేట ప్రాంతానికి సంబంధించి చిన్నశంకరంపేట మండలం మడూరులోని సహకార బ్యాంక్ ఎదుట రైతులు పెద్ద ఎత్తున ఈరోజు ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా అక్కడ రైతుల రుణమాఫీ కాలేదని సుమారు 11 మంది రైతులకు సుమారు 15 లక్షల రూపాయల మేరకు రుణమాఫీ కాలేదని రైతులంతా వెళ్లి సహకార బ్యాంక్ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. సహకార బ్యాంకుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేశారు. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని పెద్ద చీకోడులో ఈరోజు శివాలయంలో జరిగినటువంటి ప్రతిష్టా కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఆ కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి బీసీ సర్వే రిపోర్టు పూర్తిగా తప్పుల తడకగా ఉందని, బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించడం అనేది పూర్తిగా అన్యాయం అని చెప్పి ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇది పూర్తిగా బోగస్ సర్వే అని, దీన్ని రద్దు చేసి తిరిగి సర్వే నిర్వహించి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్స్ని తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.